కాంగ్రెస్ 6 గ్యారెంటీల లబ్ధిదారుల ఎంపికకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. 6 గ్యారెంటీల లబ్ధికి మరిన్ని ఆంక్షలు విధించబోతోంది రేవంత్ సర్కార్. గ్యారెంటీల కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి. 1,25,00,000కు పైగా అప్లికేషన్స్ వచ్చాయి. సగటున ఇంటికి ఒక దరఖాస్తు వచ్చింది. భారీగా అప్లికేషన్లు రావడంతో లబ్ధిదారుల ఎంపికకు కసరత్తులు చేస్తోంది సర్కార్. ఇందుకు షరతులు విధించబోతోంది ప్రభుత్వం. రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోబోతోంది ప్రభుత్వం. అంతేకాదు ఆదాయ పన్ను చెల్లించే కుటుంబాలకు పథకాలలో కోత విధించబోతోంది. సొంత కారు ఉన్న, పరిమితికి మించి స్థలం ఉన్న గ్యారంటీల్లో కోత విధించే అవకాశం ఉంది. అనర్హులు గ్యారంటీల కోసం ఎక్కువగా దరఖాస్తులు చేసుకున్నట్లుగా ప్రభుత్వం గుర్తించింది. అర్హులను గుర్తించడానికి క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్, ఆ తర్వాత ఏరివేత ఉంటుందని చెప్తున్నారు. ఆ తర్వాతే అర్హుల జాబితాను ప్రభుత్వం ప్రకటించబోతున్నట్టుగా తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, అనర్హులను ఏ విధంగా గుర్తించబోతోంది, ఎటువంటి క్యాపింగ్ విధించబోతోంది, ఎటువంటి షరతులు విధించబోతోంది? ఎగ్జాక్ట్లీ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ స్థాయిలో అప్లికేషన్లు రావడం, ప్రజల నుంచి స్పందన రావడంతో ప్రభుత్వం దీన్ని ఫిల్టరైజేషన్ చేసే పనిలో పడతా ఉన్నారు. దాంట్లో చాలా ఈజీ వేలో ఆధార్ కార్డ్ నెంబర్ కూడా అడిగారు, మొబైల్ నెంబర్ అడిగారు, తర్వాత రేషన్ కార్డ్ నెంబర్ కూడా వాళ్ళు అందులో మెన్షన్ చేయమని చెప్పారు. లేని వాళ్ళు కూడా మెన్షన్ చేయొచ్చు, లేదు అని. కానీ ఆధార్ కార్డు, రేషన్ కార్డ్ నెంబరు, మొబైల్ నెంబరు ఇవంతా అటాచ్ అయి ఉంటుంది. కాబట్టి ఆధార్ కార్డుతో ఇప్పుడు ప్రతి మొబైల్ రిజిస్ట్రేషన్ అయింది, అనుసంధానం అయింది ఆధార్కి, మొబైల్కి. దాంతోపాటు బ్యాంకులో కూడా దీనికి సంబంధించినటువంటిది ఈకేవైసీ అయిపోయి ఉంది ఆల్రెడీ. కాబట్టి ఆధార్ నెంబర్ కొట్టడంతో మన పూర్తి డీటెయిల్స్ ప్రభుత్వం అదికి తెలిసిపోయే అవకాశం ఉంది. అంటే ఆదాయానికి మించి ఆదాయం ఉందా, అంటే ప్రభుత్వ నిబంధనలకు మించి ఆదాయం వస్తుందా, ఇంటిపైన తన పేరు పైన ఇల్లు కానీ స్థలం కానీ రిజిస్ట్రేషన్ ఉన్నాయా, వ్యవసాయ పొలం ఎంత, ఇవన్నీ తేలిపోయేటువంటి చాలా ఈజీ వేలో దాదాపు ఫిల్టరేషన్ అవకాశం ఉంది. ఒకవేళ ఇవన్నీ మొబైల్తో అటాచ్మెంట్ లేని సందర్భంలో ఎలా అనేటువంటి దానిపైన కూడా, అంటే క్షేత్రస్థాయిలో ఫిజికల్ వెరిఫికేషన్ ఉంది. సో ఆ ఫిజికల్ వెరిఫికేషన్ ద్వారా కూడా మరింత ఫిల్టర్ అయ్యే అవకాశం ఉంది. సొంత ఇల్లు ఉన్నా, ఒకవేళ ఇంట్లో పరిమితికి మించి ఇంటి కారు ఉన్నా, అంటే ఇంట్లో కారు వాడుతున్నా, ట్యాక్స్ పే చేసినా, ఒకవేళ వేరే ఇంకా బిజినెస్ ఉన్నా, వీటన్ని కూడా క్షేత్రస్థాయిలో తెలిసిపోయే అవకాశం ఉంది. కావచ్చు రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకోవాలనుకుంటుంది ప్రభుత్వం. దాని ప్రకారమే పథకాలకు అర్హులని ప్రకటించాలనుకుంటుంది. గత ప్రభుత్వం హయాంలో ఇచ్చినటువంటి పథకాల లెక్క చూస్తే దాదాపు 89 లక్షల మంది అర్హులుగా ఉన్నారు. కానీ ఇక్కడ చూస్తేనేమో 1,25,00,000 పథకాలకు వీరు అర్హులు, మేమందరం అర్హులమైనటువంటిది అప్లికేషన్ పెట్టుకున్నారు. వారిని గుర్తించడం ఇలా అనేటువంటిది. చాలా మందికి ప్రభుత్వం ఇస్తామన్నటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా మహిళలను దృష్టిలో పెట్టుకుని 2,500 రూపాయల ప్రతి నెల చేయుత వారి అకౌంట్లోకి జమ చేయడము, 500 రూపాయల సిలిండర్ కావచ్చు, పెన్షనర్స్ 4,000 నుంచి ఇప్పుడు 6,000కు చేస్తామని చెప్పడం కావచ్చు, బాగా పెరిగింది. కాబట్టి దీనిపైన ప్రభుత్వం దృష్టి పెడతా ఉంది. ఎట్లా అర్హులని తగ్గించాలి అనేటువంటిది, అసలైన వారిని ఎలా గుర్తించాలి అనేటువంటి దానిపైన ఫోకస్ పెడతా ఉన్నారు. కాబట్టి రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకోవాలనేటువంటిది దాదాపు నిర్ణయం తీసుకున్నారు. అంటే దీనికి చాలా టైం పట్టే అవకాశం ఉందా? నిజానికి లోక్సభ ఎన్నికల లోపు పూర్తి చేయాలని భావిస్తోందని ముందుగా అనుకున్నారు. సో దీనికి అర్హులను గుర్తించడానికి ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉందా? ఇప్పుడు అదే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే రోజువారీగా అప్లికేషన్లు తీసుకున్న తర్వాత డేటా ఎంట్రీ తీసుకోవడం జరిగింది. డేటా ఎంట్రీకి ఈ జనవరి 30 తారీఖు వరకు డెడ్ లైన్ విధించారు అధికారులకి. రోజువారీగా నోడల్ ఆఫీసర్ అధికారులు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ప్లేస్లో క్షేత్రస్థాయి సిబ్బందికి రోజువారీగా 200 నుంచి 250 వరకు అప్లికేషన్స్ వారికి ఇవ్వడము, ఎంట్రీ చేయమని చెప్తా ఉన్నారు. ఎంట్రీ అయిన తర్వాత దాదాపు ఆన్లైన్లోనే సగం అర్హులు ఎవరు అనేది తెలిసిపోయే అవకాశం ఉంది. తర్వాత క్షేత్రస్థాయిలో కూడా ఇంకా తెలిసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కాస్త మరి డిలే అయ్యే అవకాశం ఉందా లేదా తెలియదు. ఎందుకంటే ప్రభుత్వం 100 రోజుల్లో గ్యారెంటీలు అమలు చేస్తామనేటువంటిది హామీ ఇచ్చింది, పదే పదే చెప్తా ఉంది పలు వేదికలపైన మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ. త్వరలోనే దీనిపైన ఒక క్లారిటీ రానుంది. ఇప్పటికి 40 రోజులు క్రాస్ అయింది. కేవలం ఇంకా కొన్ని రోజుల సమయం ఉన్నటువంటి నేపథ్యం. అప్పట్లోగా చేస్తామని చెప్తా ఉంది ప్రభుత్వం. ఆంక్షలు అయితే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది మధు, రైట్? ఎక్కువ మందిని ఫిల్టర్ చేయడానికి ఆంక్షలు అయితే ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అసలైన అర్హులకే ఇవ్వాలనేటువంటిది ప్రభుత్వం నిబంధన పెట్టుకోవాలనుకుంటుంది. సో చాలా మంది ఫిల్టరైజేషన్ అయ్యే అవకాశం ఉంది. ఈ రకంగా దానిపైనే ప్రస్తుతం తర్జన భర్జన పడతా ఉన్నారు ప్రభుత్వ అధికారులు. అసలైన అర్హులను గుర్తించే పనిలో ఉన్నారు. రైట్ మధు, 6 గ్యారెంటీల లబ్ధికి మరిన్ని ఆంక్షలు విధించే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. గ్యారెంటీల కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి.
1,25,00,000కు పైగా అప్లికేషన్స్ వచ్చాయి. సగటున ప్రతి ఇంటికి ఒక దరఖాస్తు వచ్చింది. భారీగా అప్లికేషన్స్ రావడంతో లబ్ధిదారుల ఎంపికకు షరతులు విధించబోతోంది ప్రభుత్వం. రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోబోతోంది ప్రభుత్వం. ఆదాయ పన్ను చెల్లించే కుటుంబాలకు పథకాల్లో కోత విధించబోతోంది. సొంత కారున్న, పరిమితికి మించి స్థలం ఉన్న గ్యారంటీల్లో కోత తప్పదు అనే తెలుస్తుంది. అనర్హులు ఎక్కువగా గ్యారంటీల కోసం దరఖాస్తు చేసినట్టుగా ప్రభుత్వం గుర్తించింది. సో అర్హులను గుర్తించడానికి క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ ఉండబోతుంది. ఏరివేత తరువాత అర్హుల జాబితాను ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది.